నియోజకవర్గంలో ఒక కార్యకర్త టీడీపీ కార్యకర్త 8వ తరగతి చదువుతున్న ఒక పాపని అగత్యానికి పాల్పడ్డాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 2019 కానివ్వండి ఆయన ఊసరవెల్లిలాగా చెప్తానే ఉంటాడు. నేను అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఆడపిల్ల మీద చేయాలంటే భయం రావాలా, ఉచ్చపోయాలా అనేవాడు. 2024 కానివ్వండి ఈ రోజు వరకు స్టిల్ ఎక్కడో చాట ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ముద్దు నిద్ర ఏడట్లేదు. అధికారంలో రాకముందు నిద్రలేసాడు, అధికారంలోకి వచ్చాక నిద్రపోతున్నాడు. మరి పక్క నియోజకవర్గమే హోమ్ మినిస్టర్ ఉంది. అంటే నిజంగా ఆడపిల్లల మీద ఇంత అగత్యాలు జరుగుతున్నా కానీ ఈ గవర్నమెంట్కి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. అంటే కారణం అంటే మీకు అధికారం అప్పచెప్పి 164 మంది ఎమ్మెల్యేలని మీకు అప్పచెప్తే అంటే ఇచ్చలవిడిగా అచ్చేసిన ఆంబోతుల్లాగా ఆడపిల్లల మీద పడి అగత్యాలు చేయడం, అంటే ఒక వయసు అని కూడా లేకుండా అంటే మనవరాల వయసుకు సంబంధించిన ఆడపిల్లనే తీసుకెళ్ళి ఈ విధంగా పాడు చేయడం అన్నది ఎంత దుర్మార్గమైన సిచ్యువేషను. నిజంగా కనుక 2004 కంటే 2009 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఆడపిల్లల మీద యాసిడ్ దాడి చేస్తే ఇమీడియట్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీది. ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని ఒక కాంగ్రెస్ పార్టీది. మీరు ఎందుకని అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో మీరు ఎందుకున్నారు? అంటే మీరు ఎవరికైనా భయపడుతున్నారా? అంటే మీ ఇంట్లో ఆడపిల్లకు కాదు కదా జరిగింది, ఎవరో ఇంట్లో ఆడపిల్లకు కదా జరిగింది. ఆ ఉద్దేశంతో మీరు పట్టించుకోవట్లేదా? ఈ 2024 కంటే 2025 వరకు ఎంతమంది ఆడపిల్లల మీద అగత్యాలు జరిగితే మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఒక లేడీ ఉండి కూడా ఆడపిల్లల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మీరు నిమ్మకి నీరెత్తనట్టు ఉన్నారంటే అర్థం ఏంటి? అంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచారా, లేదంటే వేరే విధంగా ఏమన్నా అధికారంలోకి వచ్చారా? మీరు మాకెందుకులే, మాకు ప్రజలు ఓట్లే లేదు కదా, మేమెందుకు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమైపోయారు? అధికారంలో లేని రోజుల్లో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముగ్గురు లేని ఎతికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చెప్పారా? అందరూ పొలిటీషియన్లు అలాగా, ఈయన అలాగే.